హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? ఇమోషనల్లీ స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉన్నారా? స్ట్రాంగ్ అన్న పదం మాట్లాడే కాబట్టి మనం ఏ వస్తువు కొన్నా డ్యూరబిలిటీ చెక్ చేస్తాం. అది స్ట్రాంగ్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఓ ఫోన్ కొన్నాం, స్ట్రాంగ్ ఉందా లేదా. ఒక వస్తువు కొన్నాం, ఎంతకాలం వస్తుంది. ఓ బట్టలు కొన్నాం, ఎంతకాలం మన్నుతాయి. ప్రతిదీ మనం డ్యూరబిలిటీ చెక్ చేస్తాం, ఎంత స్ట్రాంగ్ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, మరి ఇది ఎంత స్ట్రాంగ్ ఉంది? ఆలోచించాలి కదండి. ప్రతి ఒక్కటి బయట నుంచి వచ్చే, ప్రతి ఒక్కటి మనం కొనేది, మనం వాడేది, ప్రతి ఒక్కటి మనకి స్ట్రాంగ్గా కావాలి. మరి ఇది అంటే మన మైండ్ స్ట్రాంగ్ ఉందా లేదా తెలుసుకోవాలిగా. మరి స్ట్రాంగ్గా లేకపోతే స్ట్రాంగ్గా ఉంచుకోవాలిగా. కాసేపు ఏమవుతుంది, స్ట్రాంగ్గా ఉండకపోతే ఏమవుతుంది? స్ట్రాంగ్గా ఉండకపోతే ఏమవుతుందంటే, మొట్టమొదటిది సమస్యలు రాగానే షేక్ అవుతాం. షేక్ అవ్వంగానే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. తప్పుడు నిర్ణయాలు తీసుకోగానే మన రెప్యుటేషన్ పోతుంది, మన రిలేషన్షిప్స్ పాడైపోతాయి, మన రెవెన్యూ పాడైపోతుంది. ఇంకా ఒక్క పదంలో చెప్పాలి అంటే మన జీవితం కుప్పకూలిపోతుంది, మన మైండ్ స్ట్రాంగ్గా లేకపోతే. మీరు కనుక డిఫరెన్సెస్ గమనిస్తే, స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి వర్సెస్ వీక్గా ఉన్న వ్యక్తి, ఎదిగిన వ్యక్తి, ఎదగలేకపోతున్న వ్యక్తి, సక్సెస్ అయిన వాళ్ళు వర్సెస్ ఫెయిల్ అయిన వాళ్ళు, వాళ్ళ జీవితంలో బాగా హ్యాపీగా ఉన్న వాళ్ళు, హ్యాపీగా లేని వాళ్ళు, ప్రాపర్ రిలేషన్షిప్స్ ఉన్నవాళ్ళు, రిలేషన్షిప్స్లో బ్రేక్స్ వచ్చిన వాళ్ళు, వీళ్ళని కనుక మీరు గమనిస్తే అందరికీ ఉండే కామన్ క్వాలిటీ ఏంటంటే ఇమోషనల్ స్ట్రెంగ్త్, ఇమోషనల్ మెచ్యూరిటీ, ఇమోషనల్ స్టెబిలిటీ. ఎస్ఎంఎస్ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇమోషనల్ స్ట్రెంగ్త్, ఇమోషనల్ మెచ్యూరిటీ, ఇమోషనల్ స్టెబిలిటీ. ఈ మూడు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళ జీవితం, వాళ్ళ బిజినెస్, వాళ్ళ కెరియర్, వాళ్ళ రిలేషన్షిప్స్, వాళ్ళ హెల్త్, వాళ్ళ ఫినాన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఎవరిలో అయితే ఉండవో అధ్వానంగా ఉంటాయి. అయితే మరి స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే ఎలా తెలుస్తుంది? కండలు పెంచారు, మస్క్యులర్ బాడీ ఉంటుంది, చాలా ఫిట్గా ఉంటారు, అనారోగ్యం ఎక్కువగా వస్తుండదు. నార్మల్ వాళ్ళకైతే ఓ 2 ఫ్లోర్లు ఎక్కితే ఆయాసం వస్తుంది, వీళ్ళు 10 ఫ్లోర్లు ఎక్కినా వీళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇలా మనం మెజర్ చేయొచ్చు కదా, ఫిట్గా ఉన్నామా లేదా, స్ట్రాంగ్గా ఉన్నామా లేదా, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేయొచ్చు. మరి ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తులు ఎలా కనబడతారు? వాళ్ళు కూడా కండలు తిరిగి ఉంటారా? కండలు తిరిగి ఉంటారో ఉండరో పక్కన పెడితే, సమస్యలనే బండలొచ్చి కొట్టినా వాళ్ళు భయపడరు, బాధపడరు, బెదరరు, ఫేస్ చేస్తారు. అయితే గీతే ఆ బండ పగిలిపోవాలి తప్ప వీళ్ళ మైండ్ మాత్రం అంతే ఉంది. సో వాళ్ళు ఎలా ఉంటారు? కొన్ని క్వాలిటీస్ చెప్తాను. మొదటి క్వాలిటీ ఏంటంటే, స్ట్రాంగ్గా ఉండే వ్యక్తి వ్యాలిడేషన్ కోసం పాకులాడడు. ఇది చాలా డీప్ ఇన్సైట్ అండి. వ్యాలిడేషన్ అంటే అర్థం ఏంటంటే, మనం చేసే ప్రతి పని అవతల ఓ 10 మందిని కన్సల్ట్ చేసి చేయటం. వాళ్ళకు నచ్చుతుందో నచ్చదో, వాళ్ళు అంగీకరిస్తారో అంగీకరించరో, ఇదొక కేటగిరీ అయితే ఇంకొక కేటగిరీ, నేను చేసేది కరెక్టో కాదో. నౌ అంటే కశ్యప్ ఎవరిని అడగద్దా, మనం తెలుసుకోవాలి కదా. తెలవనప్పుడు తెలుసుకోవడంలో తప్పు లేదు. నా క్వశ్చన్ ఏంటంటే, జీవితాంతం అంతే. ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసుకుంటున్నామండి మనం? నాకు తెలియగలుగుతా. ఇంకెంతకాలం తెలుసుకోవాలి? మనకంటూ కొన్ని ఏరియాస్లో, కోర్ ఏరియాస్లో, మనం చేసే ఉద్యోగం కావచ్చు, మన ప్రొఫెషన్, దాంట్లో కూడా ప్రతిసారి ఇంకొకరిని అడగాలంటే, ప్రతిసారి ఇంకొకళ్ళ అప్రూవల్ లేకపోతే, మనం ఏం చెయ్యలేకపోతే మనం స్ట్రాంగ్ ఉన్నట్ట. దీనికి వ్యాలిడేషన్కి, స్ట్రెంగ్త్కి, ఇమోషనల్ స్ట్రెంగ్త్కి కనెక్షన్ ఏంటంటే, వీళ్ళు చేసే ప్రతిదీ నలుగురికి నచ్చేలా చేయాలనుకుంటారు వీక్గా ఉండేవాళ్ళు. కానీ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని పనులు అందరికీ నచ్చేటట్టు చెయ్యం. అంటే మంచి పనుల గురించే మాట్లాడుతున్నా. నీకు నచ్చకపోవచ్చు, నేను తీసుకునే నిర్ణయం నిన్ను ఇబ్బంది పెట్టచ్చు, కానీ హయ్యర్ పర్పస్ కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే. ఇమోషనల్లీ స్ట్రాంగ్ ఉండే పీపుల్ వ్యాలిడేషన్ మీద ఆధారపడరు ఎక్కువగా. ఇక్కడ 0 వ్యాలిడేషన్ ఇబ్బందే, 100% వ్యాలిడేషన్ ఇబ్బందే. బట్ ఇమోషనల్గా స్టేబుల్గా ఉన్న వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్లో వాళ్ళని వాళ్ళు వ్యాలిడేట్ చేసుకుంటూ డిసిజన్స్ తీసుకోగలరు. సెకండ్ క్వాలిటీ ఏంటంటే ఇమోషనల్ ఫ్లెక్సిబిలిటీ అండి. వాళ్ళు
చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. ఫ్లెక్సిబుల్ అంటే నా దృష్టిలో అర్థం ఏంటంటే మంచినీళ్ళలాగా, నీరులాగా, మంచినీళ్ళైనా చెడ్డనీరైనా నీరు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందంటే అది దేంట్లో పెట్టండి ఆ షేప్ తీసేసుకుంటుంది. మీరు దేన్నైనా డిస్ట్రాయ్ చేయగలరేమో కానీ వాటర్ని డిస్ట్రాయ్ చేయటం కుదరదండి. ఏది 2 కొట్టి చూడండి, డిస్ట్రాయ్ అవుతుందా? ఛాన్స్ లేదు అసలు. దాన్ని ఆవిరిగా మార్చినా మళ్ళీ వెనక్కి తిరిగి రాగలదు. ఆవిరైపోయినా డిస్టిల్ చేస్తే వెనక్కి వస్తుంది. ఐస్ గడ్డగా మార్చి పగలగొట్టినా మళ్ళీ నీళ్ళై నార్మల్ అయిపోతుంది. సో వాటర్ని డిస్ట్రాయ్ చేయటం చాలా 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 కష్టం. ఎందుకు అంటే అది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. జీవితంలో, బిజినెస్లో, రిలేషన్షిప్లో ఎవరైతే ఫ్లెక్సిబుల్గా ఉంటారో వాళ్ళు ఏం చేయగలరంటే సొల్యూషన్స్ చాలా ఈజీగా సృష్టించగలరు. చాలామందికి వచ్చిన అతిపెద్ద మాయదారు రోగం ఏంటంటే వాళ్ళు ఒకటి ఫిక్స్ అయ్యారు. లైఫ్ అంటే ఇదే, లేకపోతే బిజినెస్ అంటే ఇదే, రిలేషన్షిప్ అంటే ఇదే. నేను ఒక ప్లాన్ వేసుకున్నా, ఆ ప్లాన్కి తగ్గట్టే మొత్తం జరగాలి. ఎందుకు జరుగుతుందండి మన ప్లాన్కి తగ్గట్టు మొత్తం? నాకు తెలియగలదా? మనం ఏమన్నా దేవుళ్ళమా? మన ప్లాన్ ప్రకారమే అన్నీ జరగాలన్నట్టు వర్కౌట్ అవ్వదు కదా. మన ప్లాన్స్ వర్కౌట్ అవ్వనప్పుడు మరి ఇమ్మీడియట్గా మనం చేంజ్ చేసుకోగలగాలి అంటే మైండ్కి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. చాలామంది కార్పొరేట్ లీడర్స్లో ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. చాలామంది యూత్లో ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. చాలామంది పేరెంట్స్లో ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. నేను అనుకున్నట్టే జరగాలి అనే ఆ ఖచ్చితత్వం కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు. అందువల్ల బట్ లైఫ్లో అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరగవండి. మీరు రిజిడ్గా ఉంటే, మీలో ఎంత రిజిడిటీ ఉంటే, రిజిడిటీ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి ఇలా వెనక్కి ముందుకి పోవటం, ఇది ఫ్లెక్సిబిలిటీ. రిజిడిటీ అంటే ఇలానే స్తబ్దతగా అంతే ఉండిపోవటం అన్నారు. బిగుసుకుపోవటం అంటాను చూడండి. ఈ చెయ్యి ఇలానే ఉంది, ఎంతకాలం ఉంటుందండి అట్లా? మన మైండ్ కూడా రిజిడ్గా ఉన్నంతకాలం మనం క్రియేటివ్గా ఆలోచించలేము, క్రిటికల్గా ఆలోచించలేము, కొత్తవి మనం సృష్టించలేము. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటారు. గుర్రం రేస్లో పరిగెత్తేటప్పుడు దానికి సైడ్న కట్టేస్తారు ఇంకేం కనపడకుండా. దానికి ఎందుకు కట్టేస్తారంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా కడతారు. అది బాగానే ఉంది. కానీ వీళ్ళు కూడా కొన్ని అపనమ్మకాలతో వాళ్ళ కళ్ళకి ఇంకేమీ చూడకుండా కట్టేసుకున్నారు. వాళ్ళు నమ్మిందే జీవితం. దానికి అగెయిన్స్ట్గా ఏం జరిగినా సరే ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కానీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఇమోషనల్లీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. మీ ఎబిలిటీ ఎప్పుడు ఎన్హాన్స్ అవుతుందంటే మీకు ఇమోషనల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఎన్హాన్స్ అవుతుంది. ఒకటి, వ్యాలిడేషన్ మీద ఎక్కువ ఆధారపడరు స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. సెకండ్, వాళ్ళకి ఇమోషనల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే అండి, కన్సిస్టెన్సీ డ్యూరింగ్ ఇమోషనల్ స్టార్మ్స్. అంటే లైఫ్లో అన్నాక కొన్నిసార్లు మానసిక సునామీలు వస్తాయి. దాన్ని మీరు స్ట్రెస్ అంటారా, ఫెయిల్యూర్ అంటారా, పరువు పోవటం అంటారా, లాస్ అంటారా, డబ్బులు పోవటం అంటారా, రెప్యుటేషన్ లాస్ అంటారా, లేకపోతే రిలేషన్షిప్లో లాస్ అంటారా. ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ మైండ్ చెక్కు చెదరకుండా చాలా స్ట్రాంగ్గా, చాలా స్టేబుల్గా వాళ్ళు నిలబడగలరు. కశ్యప్ అలా నిలబడితే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? మనిషి అన్నాక పడిపోతాడు కదా, పడడండి. మనిషి అన్నాక పడిపోతాడు కదా, కాదండి. ప్రతి మనిషి పడడు. పోనీ ప్రతి మనిషి పడతాడు. కానీ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి, వీక్గా ఉన్న వాళ్ళకి తేడా ఏంటంటే స్ట్రాంగ్గా ఉన్నవాడు చాలా తక్కువ పడతాడు. స్ట్రాంగ్గా ఉన్నవాడు సునామీ వస్తేనే పడటం కష్టం. వీక్గా ఉన్న వ్యక్తికి సునామీ అక్కర్లేదండి. ఏదో కొంచెం రోడ్డు మీద కొంచెం నీళ్ళు వస్తే చాలు పడిపోతారు. అంటే చిన్న డిస్ట్రాక్షన్ చాలు పడిపోతారు, చిన్న ప్రాబ్లం చాలు పడిపోతారు, చిన్న ఇన్సల్ట్ అయిపోయింది పడిపోయినట్టే. ఇక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఆ సునామీలో, ఆ పెయిన్లో వాళ్ళు అలానే ఉండిపోతారు. సో ఇమోషనల్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు సునామీలు వచ్చినా కన్సిస్టెంట్గా ఫేస్ చేయగలరు. అంటే 10 ఛాలెంజెస్ వస్తే ఏదో ఒక్కసారి మాత్రమే వాళ్ళ మొహం చూపించి మిగతా 9 సార్లు పారిపోయే రకాలు కాదు ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండే పీపుల్. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళు ఫేస్ చేస్తారు. అందుకే వాళ్ళలో ఇంకొక క్వాలిటీ ఉంటుందండి. 4th క్వాలిటీ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం, బాధ్యత వహించటం. బాధ్యత వహించటం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావు అని ఎవరన్నా ప్రశ్నిస్తే
నీ 100% నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు, నీ జీవితం నీ కెరియర్ ఎందుకు ఇట్లా పాడవుతుంది అని అడిగితే వాళ్ళ నోట్లో నుంచి పరిస్థితుల ప్రభావం, బాలేదు, ఏం చేస్తాం, ఎవ్వరు సపోర్ట్ చేయరు, నాకే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఈ పరిస్థితులు బాలే, ఆ సిచ్యువేషన్లు బాలే, నా గ్రహస్థితి బాలే, ఇంకేదో బాలే అని బ్లేమ్ చెయ్యరు. బాగా గుర్తుపెట్టుకోండి, టాలెంట్ అనే ఫ్లేమ్ ఆర్ మోటివేషన్ అనే ఫ్లేమ్ మీరు ఎంత బ్లేమ్ చేస్తే అంత ఆరిపోతుంది. కానీ ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో, నా లైఫ్ నాకు నచ్చినట్టు ఉండాలి అంటే నేను బాధ్యత తీసుకోవాల్సిందే, పరిస్థితులు ఎంత ఇబ్బంది వచ్చినా సరే నేను పోరాడాల్సిందే, చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే నేను ఎదుర్కొని అవసరమైతే వాళ్ళని ఢీకొట్టి నేను అనుకున్నది సాధించాల్సిందే. ఇది ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండేవాడి లక్షణం. ఆ లక్షణం దేంట్లో నుంచి వస్తుందంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవటంలో నుంచి వస్తుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా దేనికి తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ? మనలో కలిగే మార్పుకి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది జరగాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, బ్లేమింగ్ ఆపేయాల్సిందే. సో ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండే క్యారెక్టర్స్లో ఈ 4 క్వాలిటీస్ ఉంటాయి. మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీలో ఈ 4గిట్లో ఏ క్వాలిటీస్ ఉన్నాయి. మనల్ని మనం స్ట్రాంగ్ ఉన్నామా వీక్ ఉన్నామా ఇలా చెక్ చేసుకోవచ్చు. మరి వీక్ ఉన్నటువంటి అర్థం ఏంటి? దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంటే వీక్ ఉన్నట్టే కదండి. ఫస్ట్ వన్, వ్యాలిడేషన్ ఎక్కువగా తీసుకుంటున్నాం మనం ఇమోషనల్గా వీక్ ఉన్నట్టు. సెకండ్, ఫ్లెక్సిబిలిటీనే లేదు ఇమోషనల్గా వీక్ ఉన్నట్టు. రెస్పాన్సిబిలిటీనే తీసుకోం, ఎప్పుడు బ్లేమ్ చేస్తూనే ఉంటాం వీక్ ఉన్నట్టు. రైట్? చెక్ యువర్ సెల్ఫ్. మీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నారా, వీక్గా ఉన్నారా? పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్.